మళ్ళీ చెప్తాను, పరిగెట్టుకొస్తుంది. ఎలా పరిగెట్టుకొస్తుంది? 3 చెప్తున్నాడు. ఒకటట, డబ్బుని 3 భాగాలుగా ఉపయోగించాలట. ఎలా ఉపయోగించాలి? 1 దేవుడు, 2 నువ్వు, 3 ఇతరులకి. గుర్తుపెట్టు. నీ దగ్గర దేవుడు ఒక 10 పెట్టాడో, ఒక 100 పెట్టాడో, ఒక 1,00,000 పెట్టాడో, లేదా 1,00,00,000 పెట్టాడో, దాన్ని ఎలా వాడాలి? దానికి ఒక మేనేజ్మెంట్ ఉంది. ఎలా ఉండాలంటే, 1 నేను దేవుడి కొరకు ఖర్చు చేయాలట, 2 నా కుటుంబం కొరకు, నా కొరకు ఖర్చు చేసుకోవాలట, 3 ఇతరుల కొరకు కూడా నేను ఖర్చు చేయాలట. మనం అనుకుంటాం, కన్నాను కానీ సినిమాలు చూస్తున్నాం, కన్నాను కానీ బయట చూస్తున్నాం, కన్నాను కానీ ఎక్స్పోజ్ చూస్తున్నాం, కన్నాను కానీ ఇంకేవో రాంగ్ సైట్లు చూస్తున్నాం అనుకుంటాం. ఓకే, అది వదిలేయండి, అది పక్క విషయం. కానీ సందర్భంలో మాత్రం అక్కడ కన్ను విషయాన్ని దేనికి ఉపయోగిస్తున్నారు తెలుసా? నీ కన్ను ముఖ్యంగా దేని విషయంలో చెడిపోద్దట? డబ్బుల విషయంలో చెడిపోతుంది. నీ కన్ను మనీ విషయంలో ఖచ్చితంగా డిస్టర్బెన్స్ అవుతుంది. ఖచ్చితంగా నీ కన్ను చెడినదైతే, చాలా మంది అంటారు, అస్సలు మాకు డబ్బులు అంటే డబ్బు పెద్ద ఏముందండి అంటారు. అడిగి వెంటనే 10 లక్షలు పెట్టాలి ఎదురుగా. అప్పుడు ఆ డైలాగ్ అనమానండి నడుతాను. ముందు ఏ డబ్బులు ఎదురుగా అనుకోండి, డబ్బు ఎవడ కాలండి, డబ్బు ఎలా డైలాగ్ చెప్తారు. ఆ డైలాగ్ చెప్తున్నట్టు వెంటనే ఒక 10 లక్షలు 20 లక్షలు పెట్టి డబ్బు ఎవడకు కావాలని అనమానండి. మన స్పందన ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ₹1,00,00,000 తెచ్చి మన ముందెట్టినా, మళ్ళీ చెప్తున్నాను, ₹1,00,00,000 తెచ్చి మన ముందెట్టినా మన కన్ను కోట్ల మీద కూడా గుర్తుపెట్టుకోండి. మన కన్ను ఇప్పుడు నైతికత మీద ఉండాలి. గుర్తుపెట్టుకోండి. ప్రభు అదే చూస్తాడు. నీ కోట్లు ఇస్తాడు, నీకు లక్షలు ఇస్తాడు. నీ స్పందన డబ్బు మీద ఉందా? నీ స్పందన ఇస్తున్న నా మీద ఉందా? ఇది ఖచ్చితంగా ఆయన అబ్జర్వ్ చేస్తాడు. మనం అనుకుంటాం 10 లక్షల మీద మన ఫోకస్ ఉంటుంది, కానీ ఆయన మనకి ఇవ్వాలనుకున్న కోట్లు గుర్తుపెట్టుకోండి. ఆ కోట్లు నువ్వు అందుకోవాలంటే ముందు ఈ మనీ చిన్న విషయంలో జాగ్రత్త. ఆయన చాలా చేయాలనుకుంటాడు, కానీ మనం అక్కడ ₹10 దగ్గర నమ్మకం లేకపోతాం. ముఖ్యంగా ఈయన ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఎలా చేయాలి చెప్తున్నాడు అధ్యాయులు. అంటే ఈ కొండ మీద ప్రసంగంలో ముఖ్యంగా ఫైనాన్స్ విషయంలో జాగ్రత్త. డబ్బును పొదుపు చేయండి, కానీ డబ్బును కూర్చోబెట్టొద్దు. నువ్వు కూర్చావో దాని వలన చాలా ప్రమాదాలు జరుగుతాయి. ఒకటి తినేస్తుంది, లేదా ఎగిరిపోతుంది, లేదా నాశనం అయిపోతుంది, లేదా అది నిన్ను నాశనం చేస్తుంది. దాని స్టేజ్ మారుస్తున్నాడు చూడండి, అదైనా నాశనం అవుతుంది, లేదా తనంతట తానైనా నాశనానికి గురవుతుంది, లేదా అది నిన్ను నాశనం చేస్తుంది. ఎలా నాశనం చేస్తుంది? నీ కన్నుని డిస్టర్బ్ చేస్తుంది. ఇలా చూస్తావు, ఎకరం ఉంది, దీన్ని ఎలా చేయాలి? కన్ను చెప్తుంటుంది, నీ కన్నుకి వాటికి లింక్ అవుతుంది అన్నమాట. తర్వాత ఎకరం, లేదా డబ్బు, లేదా ఎలా ఏదో ఒకలాగా గోల్డ్, ఏదో ఒకలాగా అది నేను ఏదోలాగా మబ్బి పెట్టి నీ థాట్స్ మారుస్తుంటుంది అన్నమాట. కన్ను దగ్గర నుంచి డిస్టర్బ్ అవుతుంది. అందుకే చెప్తున్నాడు చూడండి, నీ కన్ను చెడినదైతే నీ దేహం అంతయు చీకటమై ఉండు. నీ కన్ను ఎలా చెడిపోద్ది? ఏ విషయంలో చెడిపోద్ది? డబ్బు విషయంలో చెడిపోద్ది. డబ్బు విషయంలో నీ కన్ను ఖచ్చితంగా చెడిపోద్ది అంటే బైబిల్ చెప్తున్నాడు, నీ కన్ను ఖచ్చితంగా నీ దేహం అంతే చెడిపోద్ది. నీలో ఉన్న వెలుగు చీకటై ఉండేలా ఆ చీకటి ఎంతో గొప్పది. ఎందుకు చెప్తున్నాడు ఈ మాట చెప్పండి? మన ఆధ్యాత్మిక వెలుగును కూడా ఆర్పేసే పవర్ దేనికి ఉంది చెప్పండి? డబ్బుకుంది. మళ్ళీ చెప్తున్నాను, మన ఆత్మీయ స్థితిగతులను చెడగొట్టేంత ధైర్యం దేనికి ఉంది చెప్పండి? ఆస్తులకి, ఐశ్వర్యాలకు ఉంది. గుర్తుపెట్టుకోండి. ఈ భూమి మీద మళ్ళీ చెప్తున్నాను అండి, ఈ భూమి మీద పొదుపు చేయండి, అవసరానికి వాడండి, కానీ దాన్ని కూర్చుకొని నీకు నీ సెల్ఫ్ కోసం దాన్ని కూర్చావో దాని వలన కలిగే గాయం నీకు చాలా గట్టిగా ఉంటుంది. నేను అడుగుతున్నాను, బైబిల్ మీరు అలా చదువుతున్నప్పుడు కేవలం డబ్బు విషయంలో ఆత్మీయ జీవితాన్ని పాడు చేసుకున్న వాళ్ళు లేరా? అందుకే తన శిష్యులు చెప్తున్నాడు, జాగ్రత్త, మీరు అందరిలా ఉండొద్దు. ఎందుకంటే డబ్బుని ఎలా హ్యాండిల్ చేయాలో అలా హ్యాండిల్ చేయడం మీరు నేర్చుకోండి. ఎలా వ్యవహరించాలో అలా వ్యవహరించాలి నేర్చుకోండి. అని కిందకంటే ఏమంటాడంటే, భూమి మీద మీరు 2 యజమానులకి చెప్పండి దాసులుగా ఉండొద్దు. ఎవరండి 2 యజమానులు? చెప్పాలి. దేవుడి మీద కాలు ఎగరేసేది ఈ భూమి మీద ఒకటి ఉందా అంటే ఏంటి చెప్పండి? మనీ. ఏంటి? డబ్బు. దేవుడికే కాలు ఎగరేసేది ఒకటి ఉందటంటే అది బాగా వినండి, దేవుడి మీదకే కాలు ఎగరేస్తుందంటే నువ్వు ఎంత జాగ్రత్తగా దాన్ని హ్యాండిల్ చేయాలి. నీ ఆత్మీయ జీవితాన్ని మింగేస్తుంది అది, లేదా నీ చుట్టూ ఉన్న వారిని మింగేస్తుంది అది, లేదా అది స్వార్థంగా నీ కన్నుకి ఎక్కినా, నీ హృదయానికి ఎక్కినా, చివరికి నీ ఆధ్యాత్మిక జీవితాన్ని, నీ దేహాన్ని పూర్తిగా మార్చేస్తుంది అది. చివరికి ఇదిగో చూడు, నీ కొడుకు నాకు లొంగిపోయాడని ఆ డబ్బు దేవుడిని అంటదట. నువ్వు అటు యజమాని అయితే ఇటు జీవితంలో చెప్పండి, ఇటు యజమానిని నేను అంటదట. నేను అడుగుతున్నాను, డబ్బుకి సేవ అమ్మేసిన వాళ్ళు లేరండి? లేరు. డబ్బుకి సేవ నమ్మేసిన జాబితాలు బైబిల్లో లేవు. ఆయన పేరు ఎలీషా దగ్గర గెహజీ లేడు, ఇస్కరియోతు యోధ ప్రభు దగ్గర లేడు, ఇశ్రాయేలు కాలంలో బిలాం లేడు,
నడుతాను. డబ్బుకి సేవనగా దేవుడిని నమ్మేస్తారు. మళ్ళీ చెప్తున్నాను, మీరు చూస్తున్నారు లేదా, కొన్ని మినిస్ట్రీలు చూస్తుంటే విచిత్రంగా అనిపిస్తుంది. ఎంత విచిత్రం అంటే ఇంకా వాళ్ళకి సేవ దేవుడు ఇంకేం గుర్తురాదండి. ఆ డబ్బుకి మరి నడుతున్న విశ్వాసం ఉంటుందో కన్నా ఎక్కువ దేనికి విలువనిస్తారు చెప్పండి? డబ్బుకి విలువిస్తారు. సంసారం కన్నా దేనికి ఎక్కువ విలువిస్తారు చెప్పండి? డబ్బుకి విలువిస్తారు. సేవ కన్నా ఎక్కువ దేనికి విలువనిస్తున్నారు చెప్పండి? డబ్బుకి విలువిస్తారు. నడుతున్నాడు. డబ్బు మళ్ళీ చెప్తానంటే మనం అనుకుంటే అది మనల్ని మింగేస్తుంది, అది కావాలనుకుంటే అది మనల్ని పాడు చేస్తుంది. మళ్ళీ నేను చెప్తున్నాను సూత్రం, నువ్వు దేవుణ్ణి పట్టుకుని దేవుడిని యజమానుకుండు, అది ఎలా రావాలో అలా వస్తుంది. నేను ఫ్రౌడ్గా చెప్తున్నాను కాదు, కానీ ఒక మాట చెప్తాను. నేను మీటింగ్స్ తిరుగుతా. ఈ మీటింగ్స్ తిరుగుతున్నప్పుడు ఆ కారుకి నాకు నెలకయ్యే డీజిల్ ఖర్చు మీరు చెప్తే నమ్మరు, 60,000-70,000 అవుతుంది. ఓన్లీ డీజిల్. ఎలా వస్తుందో నాకు తెలియదు, ఎలా పోతుందో నాకు తెలియదు. మళ్ళీ సీరియస్ చెప్తున్నాను వినండి, నేను నెలకి నా చుట్టూ ఉన్న ఖర్చులు నేను కట్టే ఖర్చు 1,40,000. ఎలా వస్తుందో తెలియదు, ఎలా పోతుందో నాకు తెలియదు. అప్పుడప్పుడు లెక్కెట్టుకొని భయం అవుతుందన్న. నేను నిజంగా చెప్తున్నాను, నా కారుకి 33, నా హౌస్కి 33, నా అక్కడ మన మ్యూజిక్ కొట్టే వాళ్ళకి 12, మనకి సోషల్ మీడియా వర్క్ చేసే వాళ్ళకి 12, ఎక్కడికక్కడ నడుతున్నాను. ఎందుకు అది అలా వచ్చి అలా పోతుంది? ఇవన్నీ లెక్కలేసుకుంటూ కూర్చున్నాను అనుకో, నాకు రాదు, నా దగ్గర ఉండదు. దేవుడు చెప్పింది ఏంటంటే, దాన్ని నువ్వు ఆఫీసర్లా చూడకు, దాన్ని యజమానిలా చూడకు, ముందు నా వైపు చూడు. నీ వెనక ఏమి నడవాలో చెప్పండి, అవి నడుస్తాయి, నేను చూపిస్తాను, అవన్నీ జరిగిస్తాను. అందుకే తన శిష్యులకి పర్సనల్గా చెప్తున్నాడు, ఫైనాన్షియల్ విషయంలో మేనేజ్మెంట్ ఎలా ఉండాలి అంటే ఆయన ముందెట్టుకో, ఆయన ఎలా ముందు పెట్టుకోవాలని పెట్టుకో, ఎలా నడవాల్సిన పరిస్థితులు చెప్పండి, అలా నడిపిస్తాడు ఆయన. అందుకే ఆయన చెప్తున్నాడు చూడండి, ధనము విషయంలో జాగ్రత్త, ఎలా వ్యవహరించాలో వ్యవహరించండి, ఎలా చూడాలో దాన్ని చూడండి, దాని మీద మమకారం పెట్టకండి. చాలా మంది అనుకుంటారు మనకు యూట్యూబ్ నుంచి అది మా బంధం ఏమి రాదు యూట్యూబ్ నుంచి. ఎందుకంటే మన ఒక్కటే ఛానల్ ఉంటే వద్దును, మన వీడియోస్ 30-40 ఛానల్ పెట్టుకుంటారు తమ్ముళ్ళు చాలామంది. దానివల్ల మనకేం రాదు నిజంగా. ఆ ఛానల్స్ అన్నీ లేకపోతే యూట్యూబ్ మనీ మనకు వస్తుంది. నడుతాను ఏం వస్తుంది నడుతాను, యూట్యూబ్ మనీ వస్తే గట్టిగా వస్తుంది, తిప్పి కొడితే 10,000 వస్తుంది. ఆ 10,000 ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు పోయింది. డబ్బుల విషయం ఎందుకు చెప్తానంటే జాగ్రత్త, డబ్బుల విషయాలు జాగ్రత్త. ఇది చాలా సీరియస్ మ్యాటర్. ఇది డబ్బుల విషయం ఎందుకు చెప్తున్నానంటే, ఒకరు నమ్మి ఒక 100 మంది దగ్గర పెట్టిపోతే అది పక్కోటి రూపాయి ఇప్పుడు జాగ్రత్తగా ఉండాలి, గుర్తుపెట్టు. ఒక స్నేహమైన, ఒక సంసారమైన, ఒక సేవ అయినా నిలబడాలన్నా ఎగిరిపోవాలన్నా ఇది చాలా డిస్టర్బెన్స్ చేస్తుంది. ఇది చెప్పండి, వాళ్ళన్నా దానివల్లే, గౌరవం రావాలన్నా దానివల్లే, ఉన్నది ఎగిరిపోవాలన్నా దానివల్లే. అందుకే దేవుడు అంటున్నాడు, అసలు దాన్ని ముందు పెట్టుకో, అవసరానికి ఉపయోగించు, దాన్ని ఎలా వాడాలో అలా వాడు. ఎలా వాడాలి ప్రభువా? దాన్ని ఎలా వాడాలంటే దానికి ఒక బడ్జెట్ వేసుకోవాలంట. జాతకం అండి, ఇది వాడితే కనుక మళ్ళీ చెప్తున్నాను తిరిగి మీ దగ్గరకు వస్తుంది. ఎలా వాడాలి, దానికి బడ్జెట్ లెక్క ఎలా వేయాలి, దానికి ఎలా వేయాలంటే తిమోతి పత్రికలో చెప్తాడు. ఒకసారి చూడండి, తిమోతి పత్రిక 6వ అధ్యాయం, మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయం, మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం. మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం. మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచగా సుఖముగా అనుభవించుటకు సమస్తము మనకు ధారాళముగా దయచేయి. దేవుని యందే నమ్మిక ఉంచిన, అది సూత్రం. ఇప్పుడు చెప్పండి, ఇహమందు ధారాళముగా అనుగ్రహించేది ఎవరట చెప్పండి? దేవుడు. ఇహమందు సమాధానకరంగా ఉండాలంటే మనకు ఫైనాన్స్ అనుగ్రహించేది ఎవరట? దేవుడు. ఈ భూమి మీద శాంతి సమాధానంతో ఉండాలంటే ఈ బడ్జెట్ లెక్కంతా చూసేది ఎవరట? దేవుడు. మనం ఏమనుకుంటాం, డబ్బు ఉంటే కొండ మీద కోతే చెప్పండి కిందకు వస్తుంది, నడుతాను కోత వస్తుందేమో, కానీ సమాధానం రాదు, గుర్తుపెట్టుకో. డబ్బుంటే అన్నీ వస్తాయి అనుకుంటే, డబ్బుంటే కొండ మీద కోతులు వస్తాయి అనుకుంటే, ఆ అనంత అంబానీకి ఆరోగ్యం రావాలి, వచ్చిందా? 6,000 కోట్లు ఎట్టి పెళ్లి చేసుకున్నాడు. 6,000 కోట్లు ఎట్టి అబ్బాయి 6,000 కోట్లు పెట్టి పెళ్లి చేసుకుంటే ఇంటర్నేషనల్ సింగర్ని తీసుకొచ్చాడు, బాక్సర్ని తీసుకొచ్చాడు, WWE ఫైటర్ని తీసుకొచ్చాడు, జాన్ సినా లాంటి ఫైటర్స్ అక్కడ పెళ్లికి వచ్చారు. ఎవరైతే షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, ఈ ఖాన్ అందరు కలిసి ఆ పెళ్లికి బ్యాండ్ కొట్టారు. ఆ ఇంటర్నేషనల్ సింగర్ వచ్చింది, అమ్మాయికి 30 కోట్లు అన్నీ ఇచ్చారు. పెళ్లికి వచ్చిన సెలబ్రిటీలకి, వచ్చిన వాళ్ళకి వాచి కోట్లు, 2 కోట్ల రూపాయలు వాచి సెలబ్రిటీలు గిఫ్ట్ ఇచ్చారు. ఎంత డబ్బు ఉంది, రాష్ట్రాన్ని దేశాన్ని కొనేసే డబ్బు ఉంది. డబ్బుంటే కొండ మీద కోతి కాదు, సెలబ్రిటీలు జాన్ సినా అందరినీ తీసుకొచ్చారు. కానీ ఆ డబ్బుతో వాళ్ళ జీవితంలో సమాధానం, ఆరోగ్యం తీసుకురాగలిగారా? అసాధ్యం, గుర్తుపెట్టుకోండి. డబ్బులు, మళ్ళీ చెప్తాను, డబ్బులున్నా డబ్బులు లేకపోయినా మన ఉనికి, మన ప్రజెన్స్ ఎప్పుడు ఇక్కడ శాశ్వతం కాదు. మన ఉనికి ఎక్కడట చెప్పండి?
ఇలా చెప్పాడు ఆ టెస్ట్లో, పరలోకమందు కూర్చుకోండి, అక్కడ మీ ప్రజెన్స్ ఎప్పుడు ఉంటుంది. ఆ ప్రజెన్స్లో ఉండాలంటే దీన్ని ఎలా వాడాలో చెప్తున్నాడు చూడండి. అదే వచ్చిన చదువుతాడు. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక. ధనం ఉంటే గర్వం వచ్చేస్తుందా? ఖచ్చితంగా వస్తుంది. కళ్ళు ఇక్కడ ఉండవు, చెప్పండి. నెత్తి మీద పోతే మాట మారిపోద్ది, సూప్ మారిపోద్ది, ఎక్కువ మాట్లాడుతా చెప్పరా అంటారు. రోడ్ల మీద గొడవలు వచ్చినాయి అనుకోండి, ఈ పక్కతోటి ఇడికి గొడవ వచ్చింది అనుకోండి, ఆ రోడ్డు గొడవ ఏంటి ఎక్కువ చేస్తున్నావు, రోడ్డు కొనేస్తాను ఏమనుకుంటున్నావు అన్నాడంట. రోడ్డు కొనేస్తాడు, ఇల్లు కొనేస్తాడు, ఏమనుకుంటారు. మా ఊర్లో దొంగతనాలు ఎక్కువ చేశారు. నా చిన్నప్పుడు ఆ రిలయన్స్ బ్యాటరీలో దొంగతనాలు ఎక్కువ చేసేవారు. అప్పుడు దొరకకపోతారు వాళ్ళు, చాలా దొంగతనం, తమిళనాడు ఏరియా చాలా దొంగతనాలు చేసేవారు. దొరకకపోతారు, మొత్తం బ్యాచ్ అందరూ అలవాటు పడిపోయారు, వ్యసనాలకి అలా అలవాటు పడిపోయి దేవుని దేవుల కేసులు పడలేదు, పోయాయి. కాకపోతే వాళ్ళు ఎలా దొరికారంటే, ఆ సరిగ్గా మార్కెట్ ఏరియాకి వెళ్ళే దగ్గర ఒక రైస్ మిల్ ఉంటుంది. అక్కడ అది మా ఊర్లో ఆంజనేయ స్వామి గుడి దగ్గర ఒక రైస్ మిల్ ఉంటుంది. ఆ రైస్ మిల్ ఓనర్తో గొడవ వచ్చిందండి వీళ్ళకి. ఆ గొడవ వచ్చినప్పుడు వీళ్ళు కొట్టిన డైలాగ్ ఎక్కడ చెప్పినా, నీ రైస్ మిల్ ఎంత చెప్పుకునేస్తాం అన్న. అక్కడ దొరికారు, రైస్ మిల్ కొనేస్తాను అంటున్నారేట్రా. అప్పుడు డౌట్ వచ్చింది, వీళ్ళు ఇంత డబ్బు వీళ్ళకి ఎలా వస్తుంది అనగానే మొత్తం దొంగతనం, రిలయన్స్ కేబుల్ దొంగతనం చేస్తాను. అప్పుడు తెలిసింది. నడుతున్నాను, ఆ మాటలు, ఆ డబ్బు ఏం చేస్తాను అనుకున్నారో, పొగర. ఆ డబ్బు ఏం చేస్తుంది, సూప్ మారుస్తుంది, మాట మారుస్తుంది, చివరికి ఎదుటోడితో ఆ గౌరవాన్ని ఇస్తాను చూస్తారు, ఆ గౌరవం కూడా మార్చేస్తుంది. దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి, అలా హ్యాండిల్ చేయాలి. అందుకే ఇహమందు డబ్బు విషయంలో జాగ్రత్త. అది గర్వం వస్తే దేవుని ఎదుట నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేస్తుంది. దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి కింద చెప్తున్నాడు చూడండి. గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తముగు మనకి ధారాళముగా దయచేయి, దేవుని యందే నమ్మిక ఉంచుడి అని ఆజ్ఞాపించు. ఇది ఫస్ట్ పాయింట్. డబ్బుల విషయంలో దేవుడా ధనం అంటే దేనికి ఓటేయాలి చెప్పండి? దేవుడు. ఈ దేవుడి కోసం ఎంత ధనమైనా ఖర్చు పెడితే, దేవుడి కోసం ఎన్నైనా చేస్తా అని చెబుతూ దేవుడినే నమ్మమని చెప్పు తిమోతి కింద కట్టినారు. వారు వాస్తవమైన జీవను సంపాదించుకునే నిమిత్తము రాబోవు కాలమునకు మంచి పునాది తమ కొరకు, లింక్ ఇస్తున్నారు చూడండి, మంచి పునాది తమ కొరకు ఏసుకొనుచు మేలు చేయవారును, సత్క్రియలను ధనము గలవారును, ఔదార్యము గలవారును, తమ ధనములో ఇతరులకి పాలు ఇచ్చేవారే ఉండవలనని. దట్ ఈజ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్. ఇది తెలిస్తే చాలు, డబ్బుని వెనకాల మళ్ళీ చెప్తాను పరిగెట్టుకొస్తాను. ఎలా పరిగెట్టుకొస్తుంది? 3 చెప్తున్నాడు. ఒకటట, డబ్బుని 3 భాగాలుగా ఉపయోగించాలట. ఎలా ఉపయోగించాలి? 1 దేవుడు, 2 నువ్వు, 3 ఇతరులకి. గుర్తుపెట్టు. నీ దగ్గర దేవుడు ఒక 10 పెట్టాడో, ఒక 100 పెట్టాడో, ఒక 1,00,000 పెట్టాడో, లేదా 1,00,00,000 రూపాయలు పెట్టాడో, దాన్ని ఎలా వాడాలి? దానికి ఒక మేనేజ్మెంట్ ఉంది. ఎలా ఉండాలంటే, 1 నేను దేవుడి కొరకు ఖర్చు చేయాలట, 2 నా కుటుంబం కొరకు, నా కొరకు ఖర్చు చేసుకోవాలట, 3 ఇతరుల కొరకు కూడా నేను ఖర్చు చేయాలట. మనం ఆ పై 2 చేయం. ఏం చేస్తాం చెప్పండి? మన కోసం, మన కుటుంబం కోసం ఖర్చు పెట్టుకుంటాం. అంతకే ఉండదు. నేను మళ్ళీ చెప్తాను వినండి. దేవుడికి ఇచ్చేది 10, అది నీ వ్యవహారాలు ఖర్చు పెట్టేది ల్యాక్స్ ఆఫ్ మనీ కాదా? లేరా? ఎక్కడో రేరుగా ఉంటారు. దేవుడికి వెనక ముందు ఆలోచించకుండా దేవుని కోసం ఆస్తులు ఇచ్చేసి వాళ్ళు ఎక్కడో రేరుగా ఉంటారు. నాకు తెలుసు కొంతమంది అక్కడక్కడ. కానీ చాలా మందిని మీరు గమనించండి, మనం దేవుడి కోసం అనగానే నలిగిపోయిన 10 రూపాయలు, మనకేం కానుకేమని కదా, మీకు ఒకటి చెప్తుంటే అర్థమవుతుంది. నలిగిపోయిన 10 రూపాయలు, నలిగిపోయిన 50 రూపాయల నోట్లు. నాకు అర్థమవుతుంది. కొంతమంది కొన్ని సంఘాల్లో వాళ్ళ పాపం బాధపడతారు. వాళ్ళ సంఘాల్లో కాయిన్సే వేస్తారు వాళ్ళకి. నేను అడుగుతున్నాను, దేవుడు అనగా నీకు ఇంత, అదే నీ ఇంట్లో ఫంక్షన్ చేయమంటే, ఎంత అడుగుతాను, ఎంత ప్రెస్టేజ్కి పోతావు, ఎంత ఖర్చులు చేస్తావు, నీ బట్టకు పెట్టే ఖర్చు, నీ సోకులకు పెట్టే ఖర్చు అని అడుగుతున్నాను. దేవుడి పని విషయం ఎంత జరుగుతుంది, పరిచర్య జరుగుతుంది, సువార్త జరుగుతుంది, మనుషులను మార్చే ఒక ప్రాజెక్ట్ జరుగుతుంది, మనుషుల్ని కట్టే ఒక ప్రాజెక్ట్ జరుగుతుంది. నా ధనములో ఈ కష్టము దీనికి ఉపయోగపడి నాకు ఎంతైనా శ్రేయస్కరం. ఈ ధనాన్ని నేను ఇక్కడ ఉపయోగిస్తే రేపొద్దున్న ఇక్కడ దాచుకుంటే చెమ్మటి, దొంగలు, ప్రతీది ఇక్కడ నాశనం అయిపోద్ది. కానీ దీన్ని ఎక్కడ నేను ఖర్చు చేస్తే ఒక దిక్కున సేవ్ అవుద్ది. ఆ బ్యాంక్ పేరు ఏంటి చెప్పిన? పరలోకంలో అంటే అక్కడ సేవ్ అవుద్దట. అందుకే మొట్టమొదటి దేవుడు చెప్తున్నాడు, నువ్వు డబ్బుని ఎలా ఖర్చు పెట్టాలంటే దేవుడి కోసం ఖర్చు పెట్టాలి. 2వది నీ కోసం ఖర్చు పెట్టుకోవాలి. కొంతమంది దరిద్రులు ఉంటారండి, వాళ్ళ కోసం కూడా ఖర్చు పెట్టుకోరు. చాలా డబ్బులు ఉంటాయా? సరే అండి సార్, అలాగా రెస్టారెంట్కి వెళ్ళొద్దంటే ఇటు 250 రూపాయలు ఇటు తినాలి. ఇప్పుడు బిర్యానీ 250 రూపాయలే, లేకపోతే ఎంత ఇచ్చేయాలి? 20 రూపాయలకి ఇచ్చేయాలి. వాళ్ళకి
నడుతున్నాను, ఒక బిర్యానీ కూడా తినరండి. వాళ్ళ కోసం కూడా వాళ్ళు ఖర్చు పెట్టుకోకపోతే నడుతున్నాను. ఆ డబ్బుని ఏం చేస్తావు? మీదేసి తగలేసుకుంటావా? నీ కోసం ఖర్చు పెట్టు, నీ వెనకాల ఉన్న దాన్ని ఖర్చు పెట్టు, నీ కూడా ఉన్న కుటుంబీకులు ఖర్చు పెట్టు. ఏం చేస్తావు ఆ డబ్బు? నీకు మేనేజ్ చేయడం తెలియాలి. ఒకటి, దేవుడి కోసం ఖర్చు చేయి. రెండు, నీ కోసం, నీ కుటుంబం కోసం ఖర్చు చేయి. మూడోది చాలా ఇంపార్టెంట్, ఇతరుల అవసరాల కొరకు ఖర్చు చేయి. నీకు దేవుడు కొన్ని స్పష్టంగా చూపిస్తాడు, నీ మనసుకు తెలుస్తుంది వీళ్ళు నిజంగా అవసరంలో ఉన్నారా అని. నీ మనసుకు అనిపిస్తుంది. ఖచ్చితంగా వెనక ముందు చూడకండి. ఇచ్చే ముందు ఎప్పుడు ఇస్తావురా అని అడిగేవకు. ఇస్తే ఇస్తాడు, లేకపోతే లేదు. ఇచ్చే ముందు ఒకటి మాత్రం మనం దేవుని పిల్లగా ఫిక్స్ అయ్యి ఇవ్వాలండి. వాళ్ళు ఎవరో అని ఫిక్స్ అయ్యి ఇవ్వాలి.